ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ విజ్ఞాపన దినం బట్టి దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం నుంచి ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో గడుపుటకు దేవుడు కృపనిచ్చాడు. ఈ విజ్ఞాపన దినంలో దేవుని పాదాలు పట్టుకొని మొరపెడుతున్నప్పుడు దేవాది దేవుడు మనతో మాట్లాడిన ఒక మాట మీతో పంచుకొని ఆశపడుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఈ వాక్యం ద్వారా మీరు బలపరచబడాలని ఆశపడుతున్నాను. ఎందుకంటే దేవుడు ప్రవచనం పలికాడు. అది నువ్వు రిసీవ్ చేసుకుంటే జీవితం నెరవేర్చుతానని నా దేవుడు మాట ఇచ్చాడు. నువ్వు చెప్పు అని చెప్పాడు. నేను మీతో పంచుకోవడానికి ఆ వాగ్దాన్ని మీ జీవితం నెరవేర్చాలని ఆశతో నేనున్నాను. బైబిల్ గ్రంథం చూద్దాం. ఇర్మీయాకు రాసిన ఇర్మీయా గ్రంథం 30వ అధ్యాయము 8వ వచనం. సైన్యములకు అధిపత్యగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపేదను. ఇంకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని వారు తమ దేవుడైన యెహోవా నగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. ప్రైజ్ ది లార్డ్. అలాగే 10వ వచనంలో కూడా, మరియు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇజ్రాయేలు విస్మయమందకుము. నేను దూరమును నుండు నిన్నును చెరలోనికి పోయిన నీ దేశము నుండి నీ సంతానము వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. ఆమేన్. ఈ వాక్కు మాట్లాడాడు ప్రభు. ఈ వాక్కు నాతో మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, నిజమే కదా, బానిసమనే కాడి కింద నా ప్రజలు నలిగిపోతున్నారని దేవుడు ఎంతో దుఃఖపడుతున్నాడు. శాపం అనే కాడి కింద, తాగుడనే కాడి కింద, వ్యసనాలనే కాడి కింద, తాగుడు రకరకాల కాడి కింద నా ప్రజలు నలిగిపోతున్నారు అని దేవుడు బాధపడుతున్నాడు. మీరు మారిన దినం, నా ప్రభువు నా రక్షకుడు నా కోసం ప్రాణం పెట్టాడని నువ్వు నమ్మితే నీ మీద ఇప్పటి వరకు మోపబడిన కాడిని, ఈ లోక సంబంధమైన కాడిని, సాతానుగా మోపిన కాడిని నా ప్రభు అయిన యేసయ్య తొలగించబోతున్నాడు. ఈ వాక్కు నాకు ఎంతగానో నచ్చింది. ప్రియ సహోదరుడా, ఈ వాగ్దానం ప్రకారం నువ్వు దేవుని మాటకు లోబడితే నీ మీద ఉన్న కాడి, సాతాను మోపిన కాడిని నా ప్రభు అయిన యేసయ్య తొలగించబోతున్నాడు. ఇది నువ్వు రిసీవ్ చేసుకో. దేవుడిని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.